12,600 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినామని ఆయన ఇచ్చినటువంటి ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో, ప్రణాళిక ఏదైతే ఉందో, వారు మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అవుతా అన్నట్టుగా, లేకుంటే వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే నా ఆదేశాలు పాటించాలన్నట్టుగా మొత్తంగా ఆయన ఒక ప్రకటన చేసి దీన్ని 12,600 కోట్లలో ఈ సంవత్సరం ఖర్చు చేసేది కేవలం 600 కోట్లు మాత్రమేనట. 2030 వరకు ఈ ఆయన ఇచ్చినటువంటి కేటాయించినటువంటి పలకబడ్డటువంటి 12,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది. మేము పంచినటువంటి 6 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఈ విషయాన్ని మాత్రం 6,69,000 ఎకరాలకు మేము ROFR పట్టాలు ఇస్తే దాని గురించి ఎక్కడో ఎవరికి కనిపించకుండా ఎట్లయితే వ్యాపారస్తులు కండిషన్ సప్లై అనేది అయితే రాస్తారో ఆ రకంగా రాసి వదిలేసారు. చేసింది శూన్యం. కానీ గొప్పలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అట్టహాసంగా సభ నిర్వహించుకునే ప్రయత్నమే చేసిండ్రు తప్పిస్తే నిన్న ఆదివాసీలకే కాదు, నా బంజారాలకు, దళితులకు, అక్కడ ఉన్నటువంటి బీసీలకు, పేదలకు ఒరిగింది మాత్రం శూన్యం. మొత్తంగా అచ్చంపేట నియోజకవర్గానికి వస్తున్నారంటే నేనైతే మా పార్టీ శ్రేణులకు, మా ప్రజలకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడ నల్లమలలో పుట్టకపోయినా ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాను, నేను నల్లమల వాసిని అని చెప్పేసి, నేను నల్లమల బిడ్డను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సరే చెప్పుకోనివ్వండి. ఆయన ఎట్లయితే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఈ సభా సమావేశం పేరిట నా నియోజకవర్గానికి ఏమైనా న్యాయం జరుగుతుందేమో, ముఖ్యమంత్రి వస్తున్నారు కదా, ఆ రోజు గొప్ప గొప్ప మాటలు మాట్లాడిపోయినరు అని చెప్పేసి అప్పుడు అన్ని డిక్లరేషన్ల విషయంలో మాట్లాడుతూ ప్రత్యేకించి అచ్చంపేట నేను పుట్టిన గడ్డ అని పదే పదే మాట్లాడతారు. ఎక్కడికి పోతే అక్కడ మాట్లాడతారు. మల్కాజ్గిరి వస్తే నాదే అని మాట్లాడతారు, కోడంగల్ వెళ్తే నాదే అని మాట్లాడతారు, వనపర్తికి వెళ్ళినా నా నియోజకవర్గం అంటారు. ఎక్కడికి వెళ్ళినా నాది అని చెప్పుకోవడం, అక్కడ ప్రజలను నక్కజిత్తుల మాటలతో ఆకట్టుకునేటువంటి ప్రయత్నమే చేస్తారు తప్ప ఏ ఒక్కరికి వరగబెట్టింది ఏమీ లేదు. ఈరోజు చూడండి, కొండారెడ్డిపల్లిలో ప్రశ్నించినటువంటి ఆ గ్రామానికి ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహించినటువంటి వారి చావులకు కారణమైనరు ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం. ఆ గ్రామానికి వెళ్తే వీళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితే లేదు. ఎవరైనా ఇటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, వాళ్ళపైన అబాండాలు వేయాలి, వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేయాలనే యావే తప్ప నిజంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విషయంలో ఈ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదు అనడానికి ఇదే సాక్ష్యం. ముఖ్యంగా ఈ